చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పుకుంటాం. కోర్టుల్లో కేసుల విచారణ జరుగుతున్నప్పుడు జడ్జి ఎవరి వైపు పక్షపాతం చూపడం లేదని సింబాలిక్గా ఇది చెప్పడానికే న్యాయదేవత కళ్ళకు గంతలు కూడా కడతారు. కానీ కొన్ని కేసుల్లో ఆ న్యాయదేవత కళ్ళకు కట్టిన గంతలు తీసి చూస్తుంది. అంటే ఎవరో ఒకరి వైపు చూడాల్సిందేనా, అది జెండరా లేదంటే ఇంకేదైనా ఫైనాన్షియల్గానా అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో కేసులు మారుతూ ఉంటాయి. నా ఉద్దేశం ఇక్కడ న్యాయస్థానాలని జడ్జిలను తప్పుపట్టడం అని కాదు. ఒకవేళ నేను చెప్పేటువంటి ఆ ఉదాహరణ చెప్పిన తర్వాత బహుశా మీరు కూడా అవుననే అంటారేమో. అదేంటి అని అంటే, అవును, అమ్మాయిల విషయంలో ఒకవేళ కనుక కోర్టు బోన్లో మహిళలు కనుక ఉన్నప్పుడైతే అప్పుడు కొన్ని సందర్భాల్లో మహిళలకు ఉన్నటువంటి చట్టాలు, మహిళలకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళ వైపుగా న్యాయాన్ని ఎక్కువగా చూపించే విధంగా ప్రయత్నం చేస్తాయేమో. మీరు వింటుంది నిజమే. చట్టాల్లో లూప్ హోల్స్ వాడుకొని కొందరు కిలేడీలు మగాలని కూడా బలిపశువులను చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మాత్రమే కొన్ని సందర్భాల్లో అలాంటి కిలేడీలు న్యాయం వాళ్ళ వైపు లేకపోయినా కూడా మహిళ కథను ఆలోచించాల్సి వచ్చినప్పుడే కోర్టు బోన్లో మహిళలు ఉన్నప్పుడు వాళ్ళ వైపుగా టర్న్ తీసుకుంటాయేమో అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలనే సుప్రీంకోర్టు 2026 ఏప్రిల్ 27న ఒక బెంచ్ మార్క్ డెసిషన్ని విడుదల చేసింది, ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. అది లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి పురుషులకు భరోసా ఇచ్చింది. అంటే వారు తప్పు చేసినా ఒప్పని రకం కప్పిపుచ్చే ప్రయత్నం కాదు, వాళ్ళ వైపుగా కూడా వర్షన్ విని వాళ్ళ వైపుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకొని న్యాయం చేసే విధంగా ఉండడం కోసం మాత్రమే ఈ తీర్పు. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక అన్నీ బాగున్నప్పుడు ప్రేమ అంటారు, ఒకరికొకరు ప్రాణం అంటారు, జీవితాంతం కలిసి ఉంటామని ఒకరిపై ఒకరు ఒట్లు కూడా వేసుకుంటూ ఉంటారు. చిన్న తేడా వచ్చిందో చాలిక గృహహింస, లైంగిక దాడి, వేధింపులు, మోసం, ఇలాంటి కొత్త కొత్త పదాలు, ఇదే కాదు ఈగో, ఇలాంటి పదాలు కూడా వినిపించి అప్పుడు కేసుల వరకు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఓ కేసు గురించి ఇంట్రెస్టింగ్గా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఆ కేసు విషయం డెఫినెట్గా మిమ్మల్ని షాక్ గురి చేస్తుంది. దానికంటే ముందు మీరు ఈ స్టోరీ వినండి. ఒక యువతి, ఆమె మైనర్గా ఉన్నప్పుడు పెళ్ళయింది. 18 ఏళ్ల వయసులో భర్త చనిపోయాడు. తర్వాత ఆమె ఓ వ్యక్తితో సహజీవనం చేసింది. అలా సుమారుగా 15 ఏళ్ల పాటుగా వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. అంటే తన భర్త చనిపోయిన తర్వాత వేరే ఒక వ్యక్తితో 15 ఏళ్ల పాటుగా సహజీవనం చేస్తూ ఉన్న మహిళ. వీళ్ళిద్దరికీ ఒక రిజల్ట్గా ఒక బాబు కూడా పుట్టాడు. ఆ బాబుకి 7 ఏళ్ల వయసు, అతనికి 7 ఏళ్ళు ఉన్నాయి. అయితే అప్పటి వరకు సాఫీగా సాగిపోయింది. ఈ ఫ్యామిలీలో, దీన్ని మనం పూర్తిగా ఫ్యామిలీ అని చెప్పలేం, బట్ వాళ్ళంతా కలిసే ఉంటున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్యలో, అంటే ముఖ్యంగా ఆ అమ్మాయికి అండ్ ఆ వ్యక్తికి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. దీంతో పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడిని అడిగింది ఆ మహిళ. దానికి అతను ససేమిరా నో, ఎట్టి పరిస్థితులు సాధ్యం కాదు అని చెప్పడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఏమని? పెళ్లి పేరుతో నన్ను మోసం చేశాడు, నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు, నాకు బాబు కూడా పుట్టాడనే రకంగా తను కంప్లైంట్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ హైకోర్టులో ఈ కేసు పైన విచారణ కూడా జరిగింది. అయితే హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ని కొట్టిపారేసింది. ఎందుకేమని? అక్కడ జరిగిన సంఘటన మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ అక్కడ కేసుని కొట్టిపారేయడంతో ఆ కేసు కాస్త సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి బెంచ్ మార్క్ జడ్జిమెంట్ ఇదే. సుప్రీంకోర్టు ఈ కేసుని ఉదాహరణగా తీసుకొని ఒక మెసేజ్ ఇచ్చింది. బిడ్డని కని ఇప్పుడు అఘాయిత్యం చేశాడంటే కుదరదని కోర్టు కొట్టిపారేసింది. ఇంట్రెస్టింగ్గా చూడండి, ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడే వేరే ఒక వ్యక్తి వివాహమైంది, రైట్? ఆ మైనర్గా ఉన్నప్పుడు వివాహమైన వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత ఈ మహిళ లేదా ఈ అమ్మాయి ఇంకో వ్యక్తితో సహజీవనం చేయడం స్టార్ట్ చేసింది. 15 ఏళ్ళు, ఒకటి కాదు రెండు కాదు, 15 ఏళ్ళు కలిసి ఉన్నారు. వీళ్ళిద్దరికి సహజీవనానికి గుర్తుగా ఒక బాబు కూడా పుట్టాడు. బాబు వయసు 7 ఏళ్ళు. ఇప్పుడు వెళ్ళి నన్ను అఘాయిత్యం చేశాడు, నన్ను రేప్ చేశాడు, నాపై అత్యాచారానికి పాల్పడ్డాడంటే ఎవరిని యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటుందా? ఒక రోజు 2 రోజులు బలవంతంగా చేయవచ్చు, లేకపోతే ఆ అమ్మాయి పైన ఆ వ్యక్తి చాలా క్రూరంగా ప్రవర్తించడానికి రకంగా అనుమానం కలగవచ్చు. కానీ 15 ఏళ్ల పాటుగా ఆయన దగ్గరే ఉండి ఒక బాబును సైతం నీ కడుపులో కని పెంచావు అని అంటే అది అత్యాచారం కానీ లేకపోతే దానికి రేప్ అనే పదాన్ని కానీ ఏది కూడా మనం చెప్పలేమనేది కోర్టులు చెప్తున్న మాట. ఇప్పుడు కోర్టు డెసిషన్ అదే ఇచ్చింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అఘాయిత్యం చేశాడనంటే కుదరదు అని కోర్టు పిటిషనర్కి మొట్టికాయలు వేసింది. ఇద్దరు ఇష్టంతో సహజీవనం చేసి ఆ తర్వాత ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయింది అంటే కనుక దాన్ని లైంగిక దాడిగా పరిగణించలేము అనే మాటను చెప్తోంది కోర్టు. కేవలం పెళ్లి ప్రపోజల్ రిజెక్ట్ చేసినంత మాత్రాన
ప్రతి సహజీవనాన్ని క్రిమినల్ నేరంగా, లేదు ఇద్దరు కలిసిన తర్వాత ఇద్దరు లవ్ చేసుకున్నారు, వాళ్ళకి రిజల్ట్ ఒక బాబు పుట్టాడు, పెళ్లి చేసుకోలేమని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తే దాన్ని మనం క్రిమినల్ కేసుగా చూడలేం, అంటే దాన్ని ఒక అఘాయిత్యంగా పరిగణించలేమనేది కోర్టు చెప్తోంది. ఎస్ అఫ్కోర్స్ చీటింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ దీన్ని మనం అఘాయిత్యంగా మాత్రం పరిగణించలేము. సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ఈ వివాదాన్ని క్రిమినల్ కేసుగా కాకుండా మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలకి ధర్మాసనం సూచించింది. ఈ తీర్పు సహజీవనంలో బ్లాక్మెయిల్కు గురవుతున్నటువంటి వారికి చాలా పెద్ద మొత్తం ధైర్యాన్ని ఇచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి వాళ్ళ కన్సెంట్తో ప్రేమించుకున్న తర్వాత కొన్ని రోజులకి అమ్మాయి లేదా అబ్బాయికి వాళ్ళ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయలేక అమ్మాయి దూరం అయిపోతే ఫైనల్గా విక్టిమ్ అవుతుంది అబ్బాయి. ఏంటంటే కారణం, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, నన్ను ఉపయోగించుకున్నాడు, నన్ను వాడుకున్నాడు, నన్ను తనతో పాటుగా పెట్టేసుకున్నాడు, నాకు మళ్ళీ నన్ను అంటే పట్టించుకోవడం లేదు, లేకపోతే నన్ను అబ్బాయి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని చెప్పి కేసులు వేసి ఆయన దగ్గర నుంచి డబ్బులో లేకపోతే ఏదో రాబట్టే ప్రయత్నం కొంతమంది కిలేడీలు చేస్తూనే ఉన్నారు. బహుశా మీరు కూడా చూసే ఉంటారు. సో అటువంటి వాటికి ఇప్పుడు ఇది ఒక కేసు అనేది చెక్ పెట్టింది, ఈ డిసిషన్ చెక్ పెట్టేసింది. పెళ్లి చేసుకోకుండా పరస్పర అంగీకారంతో కలిసి ఉంటున్నటువంటి అబ్బాయిలకి ఇలాగే వేధింపులకు గురవుతున్నారు. చాలా కేసుల్లో సహజీవనం చేస్తున్న మహిళలు చెప్పింది వినకున్నా, నచ్చింది చేయకున్నా కేసులు పెడతామని, కోర్టుకి ఈడుస్తామని బెదిరిస్తున్నారు. ఇలాంటి వారికి జస్టిస్ నాగరత్న బెంచ్ షాక్ ఇచ్చింది. గతంలో కూడా సహజీవనంపై కోర్టులు రకరకాలుగా జడ్జిమెంట్లు ఇచ్చాయి. లివింగ్ రిలేషన్షిప్ పై గతంలోనూ చాలా తీర్పులు వచ్చాయి. అందులో ఒకటి అలహాబాద్ హైకోర్టుకు సంబంధించిన అంశం మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తికి అప్పటికే వివాహం జరిగినప్పటికీ అతను మరొక మహిళతో సహజీవనం చేయడం నేరం కాదు అని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 21 ప్రకారంగా ఇద్దరు మేజర్లు తమకు నచ్చిన వారితో కలిసి ఉండొచ్చు. సామాజిక నైతికత కంటే రాజ్యాంగబద్ధమైనటువంటి స్వేచ్ఛే ముఖ్యమని కోర్టు చెప్పుకొచ్చింది. దీంట్లో ఇటువంటి జంటలకి పోలీస్ రక్షణ సైతం కల్పించాలని హీనా ఖాతున్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంకో కేసు హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పు అక్టోబర్ 2025లో సహజీవనంలో ఉన్నటువంటి జంటలకి రక్షణ కల్పించాలన్న కోర్టు దివ్య అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో ఒక వ్యక్తి వివాహితులైనప్పటికీ పెళ్లి చేసుకున్నప్పటికీ మరొక మహిళతో సహజీవనం చేస్తూ ఉంటే వారి ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడు ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిందే అని చెప్పి కోర్టు పేర్కొంది. బంధం చట్టబద్ధత కంటే వ్యక్తుల యొక్క ప్రాణం చాలా ముఖ్యం అక్కడ, ఇది కోర్టు చెప్తోంది. ఇంకో కేసు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు జనవరి 2026లో సహజీవనంలో ఉన్న మహిళలకు భార్యతో సమానమైన హక్కులు ఉండాలని మద్రాస్ హైకోర్టు చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. చాలా కాలం సహజీవనం చేసి విడిపోతే ఆ మహిళలు గృహహింసా చట్టం కింద భరణం కూడా తీసుకోవచ్చంట, వారికి చట్టబద్ధమైన రక్షణ కూడా లభిస్తుందని కోర్టు వెల్లడించింది. ఇక కేరళ కోర్టు విషయం చూద్దాం. కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే సహజీవనాన్ని చట్టబద్ధమైన వివాహంగా గుర్తించలేమని చాలా క్లియర్గా చెప్పుకొచ్చింది. ఈ చట్టబద్ధత దీనికి వివాహంగా కన్సిడర్ చేయలేం, విడాకులు కోరే హక్కు కూడా ఉండదు. సహజీవనంలో పుట్టిన పిల్లలు అక్రమ సంతానంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో భావించలేము. సంరక్షణలో పూర్తి హక్కులు ఉంటాయని చెప్పి కోర్టు చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అటు తల్లి దగ్గర ఉండొచ్చు, అంటే ఏ కారణంగా అయితే బాబు పుట్టాడో ఆయన తండ్రిగా భావిస్తుంది, తల్లి గర్భం నుంచి వచ్చాడు కాబట్టి ఆ మహిళని తల్లిగా భావించవచ్చు, కానీ ఇద్దరికి మాత్రం పెళ్లి కాలేదు. సహజీవనానికి రూల్స్ ఉన్నాయా అంటే ఇది ఇద్దరి ఇష్టపూర్వకంగా జరిగింది కాబట్టి మేజర్లో అయితే ఇద్దరికి ఇష్టం ఉంటే కలిసి ఉండొచ్చు, ఇది వాళ్ళ ఓన్ రిస్క్. అంటే ఇది చట్టబద్ధత కాదు. భారతదేశంలో ఒక్క ఉత్తరాఖండ్ రాష్ట్రం మాత్రమే యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టంతో సహజీవనానికి రూల్స్ పెట్టింది. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాలంటే రిజిస్టర్ తప్పనిసరి అని చెప్తోంది. రిజిస్ట్రేషన్ చేయించుకోకుంటే ఫైన్ లేదా జైలు శిక్ష విధించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏంటిది, సహజీవనం చేస్తూ ఉన్న వాళ్ళు మీరు రిజిస్టర్ చేసుకోవాల్సింది తప్పనిసరిగా, లేదనంటే జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది, ఫైన్ వేస్తారంట. పుట్టిన పిల్లలకు కూడా ఆస్తులో సమాన హక్కులు ఉంటాయని చెప్పుకొచ్చింది. అయితే మైనర్లతో సహజీవనం చేయడం నేరం, అది కిడ్నాప్, లైంగిక దాడి కిందికి వస్తుంది. పోక్సో కేసు కూడా నమోదవుతుంది. కానీ ఇద్దరు మైనర్లు కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడం కూడా ఇల్లీగల్. ఎందుకంటే 18 పిల్లలు సొంతగా నిర్ణయాలు తీసుకునే విచక్షణ కలిగి ఉండరు కాబట్టి దీని నేరమని చట్టాలు చెప్తూ ఉన్నాయి. మీకు కొన్ని గ్రాఫిక్స్ చూపిస్తాను నేను, పిక్చర్ ప్లే చేయండి. పెళ్లి పేరుతో సహజీవనం. సో ఇక్కడ పెళ్లి పేరుతో సహజీవనం. సో దీని ప్రకారంగా టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి. సో నేను మీకు అది చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే, ఫస్ట్లీ పెళ్లి పేరుతో సహజీవనం అని చెప్తే ఇక్కడ ఏ అండ్ బి, ఏ అబ్బాయి బి అమ్మాయి పెళ్లి పేరుతో ఇద్దరు సహజీవనం చేసారు. సుమారుగా 10 years పాటుగా సహజీవనం చేసారు అనుకోండి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ సహజీవనం జరిగింది. ఈ సహజీవనం తర్వాత ఏ అబ్బాయి
తను చేసిన ప్రామిస్ని, పెళ్లి చేసుకుంటానని చెప్పినటువంటి ప్రామిస్ని ఆయన కంటిన్యూ చేయలేకపోయాడు. ప్రామిస్ బ్రేక్ అయింది. ఇక్కడ ఏమైంది? ప్రామిస్ అనేది బ్రేక్ అయింది. ఈ ప్రామిస్ అనేది బ్రేక్ అయిన తర్వాత బి అనే అమ్మాయి వెళ్ళిపోయి ఆల్రెడీ ఏ అనే వ్యక్తి సెటిల్డ్ కనుక ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న జనరల్ సిచ్యువేషన్ ఏంటి? సెటిల్ అయి ఉన్నాడు, ఫైనాన్షియల్గా ఉంది, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, సో నన్ను మోసం చేసిపోయాడని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు? నాపై అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పి కొంతమంది వెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పి కేసేస్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తుంది? పెళ్లి పేరుతో సహజీవనం. ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది అంటే ఈ డెసిషన్ ప్రకారంగా ఇది మనం అఘాయిత్యంగా భావించలేము, దీన్ని అఘాయిత్యంగా భావించలేము. మీ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వలేదు అంతేగాని మీరు 10 years ఆఫ్ టైంలో ఆయనతో పాటు స్పెండ్ చేసి అంతా సఖ్యతగా ఉండి మళ్ళీ బయటకు వచ్చి నన్ను అఘాయిత్యం చేశాడు, నన్ను రేప్ చేశాడంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా రేప్ కింద కన్సిడర్ చేయమనేది ఫస్ట్ పాయింట్. సో దీనికే పెళ్లి పేరుతో సహజీవనం అనే ఒక అంశం. నెక్స్ట్ ప్లేజ్ అండ్ పీసీఆర్. సో నెక్స్ట్ దాంట్లో లివ్ ఇన్ రిలేషన్షిప్, ఓన్లీ లివ్ ఇన్ రిలేషన్షిప్. వీళ్ళు ఏ అండ్ బి. సో సేమ్ అమ్మాయి అబ్బాయి మనం తీసుకుంటే వీళ్ళు ఓన్లీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాలనుకున్నారు. సో ఇటువంటి వాటికి పెద్ద సమస్య ఏం రాదు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాలనుకున్నారు, వీళ్ళు సుమారుగా 10 years ఆఫ్ లివ్ రిలేషన్షిప్లో ఉన్నారు, వాళ్ళకి అన్ని రకాల అవగాహన ఉంది. సో ఎవరి దారి వాళ్ళే, వీళ్ళు వెళ్ళిపోవచ్చు, ఆమె వెళ్ళిపోవచ్చు, అది వాళ్ళ కన్సర్న్. వాళ్ళ కన్సర్న్ కంప్లీట్గా కోర్టు కూడా అదే చెప్తోంది. ఇప్పుడు రిస్క్ మీదే అనేటువంటి పదాన్ని వాడింది. ఇక్కడ రిస్క్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో సహజీవనంలో రిస్క్ మీదే. ఇక్కడ బాబు ఒకవేళ కనుక వాళ్ళు కని ఉంటే ఈ బాబుకి మనం వారిని ఒక అనాథ వ్యక్తిగానో లేకపోతే అక్రమ సంబంధంగా చూడడానికి అవకాశం లేదు. ఇక్కడ తండ్రి ఏ అవుతాడు, తల్లి బి అవుతుంది. కానీ వీళ్ళిద్దరు మాత్రం పెళ్ళిలో లేరు, జస్ట్ రిలేషన్షిప్లో ఉన్నారు. వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతూ పిల్లలని సాదుకోవచ్చు. కానీ ఇక్కడ ఎవరికి వాళ్ళు వెతుకోవాలనుకున్న సమయంలో కూడా డెఫినెట్గా ఏ నుంచి బాబుకు మెయింటెనెన్స్ కావాల్సిందే. అన్ని రకాల ఆస్తులు, ఏ తండ్రి ఆస్తుల్లో అన్ని రకాల హక్కులు బాబుకు ఉంటాయి. ఫైనల్లీ ఇంకొక వర్షన్ కూడా. సో నెక్స్ట్ ప్లేజ్ అండ్ పీసీఆర్. సో నెక్స్ట్ దాంట్లో సహజీవనంలో పిల్లలు పుడితే ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగా. సో ఇందాక టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సుప్రీంకోర్టు డిసిషన్ చూసుకుంటే ఇక్కడ ఏ అబ్బాయి అమ్మాయి లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బి అనేటువంటి అమ్మాయికి ఆల్రెడీ ఒక వ్యక్తితో మైనర్గా ఉన్న సమయంలో పెళ్ళి అయిపోయింది సితో. సో ఇక్కడ ఈయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 15 years నుంచి ఏ అండ్ బి ఇద్దరు మళ్ళీ రిలేషన్షిప్లో ఉన్నారు. వీళ్ళిద్దరు రిలేషన్షిప్కి రిజల్ట్గా ఒక 7 years బాబు కూడా పుట్టాడు. వీళ్ళు బి అనే వ్యక్తి ఇప్పుడు ఏం చేసింది? ఏ మీద కంప్లైంట్ ఇస్తూ నా పైన అఘాయిత్యానికి పాల్పడడానికి కోర్టుకు వెళ్ళింది మధ్యప్రదేశ్లో. ఆ కోర్టు ఆ కేసును కొట్టిపారేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు డెసిషన్ ఇదే. ఏం చెప్పింది? మీరు 15 సంవత్సరాల పాటే కలిసి ఉన్నారు, మీకు బాబు కూడా పుట్టాడు, అది మీ రిస్క్. ఇప్పుడు ఈ ఏ పైన మనం అఘాయిత్యం అనే కేసు పెట్టడానికి వీలు లేదు, ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. మీరు మర్చిపోండి, ఇక మీరు పెట్టే కేసు మర్చిపోండి. మన కన్సర్న్లో ఒకటే, ఈ బాబుకి ఎటువంటి రైట్స్ ఉంటాయనేది. పిల్లలు పుడితే ఏ రైట్స్ ఉంటాయంటే ఏ తండ్రిగా వ్యవహరించాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఆస్తులో వాటా ఇవ్వాలి, అక్రమ సంబంధంగా మనం కన్సిడర్ చేయకూడదు, ఆ బాబుకి కావాల్సిన మెయింటెనెన్స్ ఇవ్వడంతో పాటుగా ఫుల్ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఏ వైపు నుంచి రావాలి. తల్లి బి, తండ్రి ఎక్కడ వెళ్తారు, పెళ్లి కాలేదు. సో ఇక్కడ కేవలం ఒకటే మనం చెప్పాల్సింది అంటే దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అఘాయిత్యంగా కన్సిడర్ చేయము అనేది కోర్టులు చెప్తున్నమాట. సో పిల్లలకు మాత్రం అన్ని రకాల రైట్స్ ఉంటాయి. ఇక్కడ ఏం రైట్స్ ఉంటాయి మరి బీకన్ అంటే గృహహింస కింద చట్టం కింద కేసు నమోదు చేయొచ్చు. ఏమని? ఏనని టార్చర్ పెట్టాడు, కొట్టాడనో ఆ గృహహింస కింద కేసు నమోదు చేయొచ్చు. కానీ దాన్ని అఘాయిత్యంగా మాత్రం పరిగణించడం అనేది కోర్టు చెప్తున్నమాట. సో ఇది అఘాయిత్యంగా ఎట్టి పరిస్థితుల్లో రాదు కూడా. సో ఇది కోర్టు డిసిషన్. ఇది ఒక బెంచ్ మార్క్ డిసిషన్. ఇది ఒక సర్వసాధారణటువంటి ఒక చిన్న డిసిషన్గా మనం దాన్ని చూడలేం. సో ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఆడా మగ కలిసి ఉండడం కరెక్టేనా? మీరు కామెంట్ చేయండి. ఇష్టం ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఉండి విభేదాలు వస్తే కేసులు పెట్టి కోర్టులకు ఇచ్చడం ఎంతవరకు న్యాయమని మీరు అనుకుంటున్నారు? అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ సహజీవనంలో ఇద్దరిలో ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ సహజీవనాల కారణంగా సంస్కృతి దెబ్బతింటుంది. అట్ ది సేమ్ టైం ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారు, ఎవరు కేసులు వేస్తున్నారు, ఎవరు బాధితులుగా మారుతున్నారు, ఎవరు దీని వెనుక ఎక్కువగా యూటిలైజ్ చేసుకొని ఆస్తులు కానీ లేకుంటే ఇంకేది పొందుతున్నారు? వన్స్ సహజీవనంలో కేసులు అవుతున్నాయంటే ఏదో రకంగా ఐదరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్స్పెక్ట్ చేసే కేసులు అవుతున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ అంతవరకు ఉండవు, బట్ ఎప్పుడైతే కేసులు అవుతాయి అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. సో మీలో ఎవరైనా ఇటువంటి మాదిరిగా నష్టపోతున్న వారు ఉన్నారు అంటే ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నవారు కానీ లేకుంటే లవ్ అనే వాళ్ళు కానీ పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేసి చేసుకోకుండా ఉన్న వాళ్ళు కానీ మీపై ఇప్పుడు అఘాయిత్యం కేసు ఎదుర్కొంటున్న వారు కానీ పెట్టిన వారు కానీ మీ చుట్టూ ఎవరైనా కనుక ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి.